సండే లేట్ అయినా వీడియో వస్తుంది చూడండి. మరి చాలా బాగుంటుంది. బజార్కి వెళ్ళాను, మరి వంజీరం తీసుకొచ్చాను. మామిడికాయ ముక్కలు వేసి వంజీరం చేస్తాను, చాలా బాగుంటుంది. మీరు చూడండి నేను ఎలా చేస్తాను, మా అత్తయ్య అంటే ఎలా చేస్తుంది అనేది మీరు చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. అందరూ బాగున్నారు కదా. ఫ్రూట్స్ అండి, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చాను, తీసుకొచ్చాను. చాలా రోజులైంది వంజీరం వండుకోలేదండి. వంజీరం వండలేదు కదా అని తీసుకొని, కాస్ట్లీ ఎక్కువ కదా అందుకని. అలాగే ఫ్రూట్స్ మీకు చూపిద్దామని. కానీ ఈ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదే, కానీ దగ్గు తర్వాత ఇంకా ఆవేశము అవి ఉన్న వాళ్ళు తినకండి. ఎండాకాలం తినే పర్లేదు, కానీ ఈ కాలం తినకండి, వేగం పట్టేస్తుంది అనమాట తింటే. మా ఇంట్లో అలాంటి ఎవరికి లేవులేండి. ఫ్రూట్స్ ఓకే. అయితే ఇది ఎలా ఏం చేశానంటే వంజీరం తీసుకొచ్చానండి. ఆ వంజీరం నేను ఎలా వండుతాను, చాలా బాగా వండుతాను. మామిడి ముక్కలేసి వండుతాను. చూడండి, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వంటగదికి వెళ్ళిపోదాం, వంట చేద్దాం రండి. పొయ్యి వెలిగించుకొని ఇదిగోండి ఆయిల్ వేసుకొని, కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకు, నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఈ ఆయిల్ అంతా పైకి రావాలండి, అంతవరకు మనము ఇదిలాగా కలుపుకొని నేను ఏం వండుతున్నానని చూపిస్తాను మీకు. ఇప్పుడు చూపిస్తాను ఉండండి. ఇలా ఆగనియండి. ఇదిగోండి వంజీరం ముక్కలండి ఇవి. వంజీరము అంటే ఒక వంజీరం కొయ్యించానండి. ఇందులో ఏం వేసానంటే కొద్దిగా ఆయిల్, పసుపు, మసాలా కారం, తర్వాత ఏంటంటే గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసానండి. కొద్ది జీలకర్ర, ధనియాల పౌడర్. ఎందుకంటే చేపలు కొద్ది గరం మసాలా పౌడర్ ఎక్కువ వేయలేదు, కొద్దిగా వేసాను, ఎంత కొద్దిగా వేసాను. ఇప్పుడు నేను ఎలా చేస్తానని చూడండి. అంటే నేను మామిడికాయ ముక్కలు వేసుకొని వంజీరము ఇగురు వండుతున్నానండి. వంజీరం పులుసు అంటారు, అయితే చింతపండు వేయను. మామిడికాయ ముక్కలతో వంజీరం ఇగురు కూర వండుతానండి. చూడండి, ఇదిగోండి ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది గట్టిగా నేను చేసాను కాబట్టి సరిపోద్దండి. చూసారా, ఇప్పుడు గోల్డ్ కలర్గా వేగింది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వేగితే చూపిస్తాను. ఈ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారా, వేగిపోయింది. చెయ్యి కాలిపోతాయండి బాబు, వీడియోలు కావు కానీ. ఒక వంజీరం అండి ఇది 300 అయ్యింది. తెలుసో తెలియదో వంజీరం అంటారండి వీటికి. తెలుసు, చాలా వరకు తెలుసు. ఇది ఎలా కొద్దిగా మగ్గాలి. వాటర్ వేసుకోవాలండి. మగ్గింది. సరిపోతుంది. ఏదైనా ముక్క ములిగే వరకు వేసుకుంటే మనకు సరిపోద్ది. ఇందులో నేను పులిపేయను, టమాటా పళ్ళు వేయనండి. టమాటా పండు ఎందుకు వేయనంటే చెప్తాను. మనకు మామిడికాయ ముక్కలు వేసుకుంటాము, అందుకు వెయ్యను. చూపిస్తాను ఇప్పుడు మీకు మామిడికాయ ముక్కలు. ఇదిగోండి మామిడికాయ ముక్కలు, చూసారు కదా. ఈ 5 ముక్కలు సరిపోతాయండి. క్వాలిటీ పట్టే మనం వేసుకోవాలి. కొద్దిగా తీయలేదు, కొద్దిగా పుల్లగలేదు, మధ్య రకంగా ఉంది మామిడికాయ ముక్కలు. చాలా బాగున్నాయి. ఈ ముక్కలు ఇలాగే యాడ్ చేసుకోవాలండి. వంజీరం చేప మామిడి ముక్కలతో ఇగురండి, ఇగురు కూర చేస్తానండి. కొన్ని ఊర్లు పులుసు కూడా అంటారండి, మేమైతే ఇగురు అంటాము. ఇలా కదపకూడదండి. ఈ ముక్కలు ఇలా చక్కగా కొంచెంసేపు మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుతాయి. కొంచెంసేపు తిన్నమ్మ చూద్దామండి. మూత తీసాను.
చూడండి. ముక్క చూడండి ఎంత బాగుంది కదా. మామిడికాయ ముక్కలు ఎక్కడ ఉన్నాయో. దొరికిందండి, ఇదిగోండి మామిడికాయ ముక్క. చితకలేదు, ఏది కూడా ఇదవ్వలేదనమాట. బాగున్నాయి, భలేగున్నాయి మిరపకాయలు, మామిడికాయ ముక్కలు. గరం మసాలా కూడా కొద్దిగా వేసానండి ఈవేళ, చేపలు కదా అనేసి. ఎందుకంటే అన్నీ కలిపేసి ఒక పావు గంట పక్కన పెట్టుకున్నాను. గ్రేవీతో చాలా బాగుంటుందండి. వంజిరము మామిడికాయ ముక్కలు వేసుకొని చేసుకుంటే ఎమ్మిగా ఉంటుందండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయింది ముక్క. ఇది ఏ టైంకి వస్తే ఆ టైంకి వదులుతానండి. ఈవేళ మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. ఏంటంటే ఈవేళ సండే స్పెషల్, ఈవేళ వదిలేస్తానండి వీడియో. అందుకే వేగం చేస్తున్నాను, వేగం మీకు వచ్చినట్టు చూస్తానండి. ఇప్పుడు ఏంటి వేయాలని చూపిస్తాను. ఇదిగోండి కొత్తిమీర చాలాసార్లు వేసానండి, గోళీల్లో రాలేదండి. పుదీనా అయితే వచ్చేస్తుంది బాగానే. కొత్తిమీర ఎందుకో చిన్న మొక్కలు రావడము నిద్ర అయిపోతున్నాయి. అందుకే ఇది కొనే కొత్తిమీరే. చేపల కూరకి కొద్దిగానే కొత్తిమీర పడితే దాని టేస్ట్ మారిపోద్దండి, చాలా టేస్ట్ వస్తుందండి. కానీ అలాగని ఎక్కువ వేసేసామనుకోండి ఆకుకూర వాసన వచ్చేస్తుంది. ఇదిగోండి ఎమ్మి నేను చూపిస్తాను, పొయ్యి కట్టి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, పొయ్యి కట్టి వెంటనే చూపించాను మీకు. ఎంత బాగుంది చూసారా. కొద్ది జ్యూస్తో వేడి రైస్ వండానండి. ఇది కలుపుకొని తింటే, మామిడికాయ ముక్క వేసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుందండి. మామిడికాయ స్మెల్ వస్తుంది. మంచి జీలకర్ర, ధనియాలు, కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను. ఈ జ్యూసే చాలు అండి మనకి. చూసారా కమ్మగా, తక్కువ ఖర్చు, ఎంతో కాదు కదా, తక్కువ డబ్బులతో చక్కని ఫ్యామిలీ అంతా తినవచ్చు. అంటే అంతమంది అంటే కాదులేండి, ఒక 4 అయితే సరిపోతుంది ఒక పూటకి. ఎమ్మి వంజీరం మామిడికాయ కర్రీ. ఇదిగోండి రైస్ వేసుకున్నాను కొద్దిగా. చూడండి అయితే ఫస్ట్ ఫిష్ వేయాలి, కానీ నేను చూపియాలని ముందు రైస్ వేసుకొని తెచ్చేసాను హాల్లో నుంచి. అసలు ముందు ఫస్ట్ ప్లేట్లోన అసలు కర్రీ వేయాలా, ఆ తర్వాతే ఏదైనా రైస్ అయినా ఏవైనా వేసుకోవచ్చు. కొంచెం మీకోసమని నేను ఇలా చేస్తున్నాను, ఏమనకండి. ఏంటి ముందు రైస్ వేసావు కర్రీ వేయకుంటాను అనకండి. ఇదిగోండి వంట అయిపోయిందండి. వంట అయిపోయిన తర్వాత కొద్దిగా రైస్ తినేసాను. రైస్ వేడి రైస్ చూపించాను కదా, తినేసాను. అయితే ఇది దాళమ్మ జ్యూస్ అండి. దాళమ్మ జ్యూస్ ఇప్పుడు తాదామని వచ్చాను. ఏదోలాగా ఉంది ఒంట్లో, అదొకలాగా నీరసంగా ఉంది. అప్పుడు దాళమ్మ జ్యూస్ తీసుకొచ్చాను తాదామని. మీరు ఏం కూరలో ఏంటో మెసేజ్లు పెట్టండి. జ్యూస్ తాగుతారు. ఏదోలాగా ఉంది, గాబరగా తెల్లవారి నుంచి పనేనండి. మీ వైపు తిరుగుతా, ఏదో దీనిలో ఉండిపోయాను. గాలి మబ్బు, అప్పుడే చేతి, అప్పుడే గాలి, అప్పుడే ఎండ. నేను వాటర్ కూడా నండి కలిపి పెట్టే తాగుతాను, ఏమనుకోకండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా తాగితేనే, కలిపి పెట్టుకొని తాగితేనే తాగినట్టుగా అనిపిస్తుంది. ఇలా వేసుకొని తాగుతారు, నాకు అలా అనిపించదు. వాటర్ అవని ఏ ఒక్కటి అవని నాకు అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి ఇలాగా.
ఇవాళ వీడియో చేశాను. ఈ వీడియో ఇప్పుడే వదులుతాను. సాయంకాలంకి వచ్చినా చూడండి, చూడడం మానేకండి. అందరికీ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. నా వీడియో చూసే వాళ్ళందరూ, నా లైక్ చేసే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడు మాట్లాడి కోరుకుంటాను. బాయ్. ఓకేనండి.